సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మక్కలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. తెలుగువారందరికీ ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ మరి వచ్చేసింది. అందరూ ఎంతో ఎదురుచూస్తాం సంవత్సరం అంతా. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి తెలుగువారికి ఎంతో ఇష్టమైన రైతులందరికీ ప్రాణమైన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి. మరి సంక్రాంతి అనేటప్పటికీ ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి ఉన్న బంధువులు తమ సొంత బిడ్డలు అందరూ కూడా పండగకి తప్పనిసరిగా వస్తారు. మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. మరి భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి, కనుమ అని 3 రోజులు ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంగా తెలుగువారందరూ చేసుకునే ఈ పండగకి ప్రతి ఒక్కరూ సంప్రదాయాలను పాటించాలని, మన ఆచార వ్యవహారాలు ఈరోజు విదేశాల్లో కొన్ని దేశాలు వాళ్ళు అమలు చేస్తున్నారు, వాళ్ళు ఆచరిస్తున్నారు. మన భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాల్ని మన పురాతన కాలంలో మన తాతలు మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన ప్రతి విషయాన్ని మనం గుర్తుంచుకుని ఈరోజు అది ఫాలో అయితే మన ఆరోగ్యానికి ఏంటి, మన సంప్రదాయానికి ఏంటి, మన చుట్టుపక్కల మన వాతావరణానికి సంబంధించి కూడా ఎన్నో మేలు జరుగుతుంది, ఎంతో మేలు జరుగుతుంది. మన పిల్లలకు కూడా అవి నేర్పాలని, పిల్లలకి అన్ని విషయాలు తెలియాలని ఈరోజు భోగి అని, మకర సంక్రాంతి అని, కనుమ అండి ప్రతి విషయం గొబ్బేళ్ళు పెట్టి, బొమ్మల కొలువు పెట్టి, పొంగళ్ళు వండి ప్రతిదీ వాళ్ళకి తెలియజేసి దాని ద్వారా వాళ్ళు పెద్దవాళ్ళు కూడా మాతో పాటు ఉపాధ్యాయులతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలందరూ కూడా ఈ సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు నేర్పాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు.